ఇప్పుడు కందాళి రాఘవాచార్యన్న. కవితా శీర్షిక మళ్ళీ కట్టెల పొయ్యి. కవితా శీర్షిక మళ్ళీ కట్టెల పొయ్యి. అగ్నిమిలే పురోహితం, అగ్నిమిలే పురోహితం. అగ్నిభట్టారకుడు ఈ శ్రీ పరాభవనామ ఉగాదికి కట్టెల పొయ్యి మీదే భక్ష్యాలు పెనమంతగా చేస్తున్నాడు. కట్టెల పొయ్యి మీదే భక్ష్యాలు పెనమంతగా చేస్తున్నాడు. మళ్ళీ తాత ముత్తాతల నాటి కట్టెల పొయ్యి వంటకాలను నైపుణ్యంగా వంట ఇంటి నిండా నానా రుచుల సమ్మేళనం చేస్తున్నాడు. గ్యాసు పొయ్యి వంటకాలు మాటి మాటికి ఐలు సిమ్లతో ఎటుకాని రుచులు. గ్యాసు పొయ్యి వంటకాలు మాటి మాటికి హైలు సిమ్లతో ఎటుకాని రుచులు. గతి తప్పి అమ్మ మతి తప్పి మాడు మాడు దోడు దోడు పారేసుడు. గతి తప్పి అమ్మకు తొందరగా మతి తప్పి మాడు మాడు దోడు దోడు పారేసుడు. గ్యాస్ సిలిండర్ నిజంగానే సామాన్యునికి అసామాన్య, బండకు బండ పెద్ద బండనే అయింది. డేంజర్ రంగు సార్థకమైంది. ముద్దుగారే ముగ్గు వేసి మళ్ళీ కట్టెల పొయ్యి వెలిగించాల్సిందే. ముద్దుగారే ముగ్గు వేసి మళ్ళీ కట్టెల పొయ్యి వెలిగించాల్సిందే. అగ్నిసూక్తం పఠించాల్సిందే. కట్టెల పొయ్యి వాడితే సముచితంగా బొగ్గులు ఉచితం. కట్టెల పొయ్యి వాడితే సముచితంగా బొగ్గులు ఉచితం. బొగ్గుల పొయ్యి వాడవచ్చు. రసాయనాలు కలవని మంచి బూడిద కూడా ఉచితం. రసాయనాలు కలవని మంచి బూడిద కూడా ఉచితం. మసి గిన్నెలను తలతలలాడే తెలుపుగా తోమవచ్చు. అరచేతులు సురక్షితం, అరచేతులు సురక్షితం. రక్షిత బూడిద. ఇల్లాలు పల్లెంలో తన ముఖబింబం నిండుగా చూసుకోవచ్చు. ఇల్లాలు పల్లెంలో తన ముఖబింబం నిండుగా చూసుకోవచ్చు. సెల్ఫీయే మరి నిండుగా పల్లెమంతా. కట్టెల పొయ్యిపై అన్నం మెల్లగా ఉడుకుతుంటుంది. కట్టెల పొయ్యిపై అన్నం మెల్లగా ఉడుకుతుంటుంది తుకతుక. ఉడికేంతలో అమ్మ అన్ని పనులు చేసుకోవచ్చు. పక్కింటి వారితో కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు పూసగుచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఉభయతారకం. కట్టెల పొయ్యి ధన్మంటూ సిలిండర్లా పేలదు. కట్టెల పొయ్యి క్షేమంకరి. మళ్ళీ కట్టెల పొయ్యి వెలిగించి అమ్మమ్మను నానమ్మను తాతమ్మను యాది చేసుకోవచ్చు. పితృదేవతల స్మరణ ఆశీస్సుల పర్వం. పితృమాస వరకు ఎందుకు? మనం బాల్యంలో కట్టెల పొయ్యి మీద వండిన ఉగ్గుబువ్వ అవ్వ చేతితో తిన్నవాళ్ళమే. అవ్వ చేతితో తిన్నవాళ్ళమే. బొగ్గులపై మక్క కంకి కాల్చి చేతులు కాల్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు తెల్లవారితే గ్యాస్ అంటూ అష్టోత్తర శతనామావళి చదువుతున్నాం. యుద్ధంగా మనసు. ఏ యుద్ధమైనా అందరి పరాభవం, గెలుపు ఎవరిది కాదు. సామ్రాజ్యవాద దేశాలు చివరికి శ్మశానాలే. ఎవరి క్షిపణి వారి తలపై దిగబడుతుంది. భస్మాసుర అస్తాలే సంపన్న దేశాల గది. ఏదో పొగ వాసన మా ఇంట్లో. ఓహో అమ్మ కట్టెల పొయ్యి వెలిగించింది. ఉగాది వంట పూర్తయింది. తినడమే ఆలస్యం. ధన్యవాదాలు. యుద్ధం ఎవరికైనా పరాభవమే అన్నారు కందాళి రాఘవాచార్యన్న.